హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టీ టండర్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ కోల్స్లా గ్రిల్డ్ శాండ్విచ్ అండ్ వెజ్ ప్లెయిన్ శాండ్విచ్. ఇది పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా క్విక్గా ఉంటుందండి. ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా మనం దాంట్లోనికి స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక క్యాబేజ్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా సన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ క్యారెట్ని కూడా అలాగే సన్నగా కట్ చేయండి. క్యాప్సికమ్ని కట్ చేసేటప్పుడు మిడిల్లో ఉన్న వైట్ పార్ట్ని మొత్తం తీసేసి తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ కూడా అలాగే సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్న వెజ్జీస్ అన్నిటిని యాడ్ చేసుకొని అందులోనికి పెప్పర్, సాల్ట్, మయోనీస్ యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానికి బటర్ అప్లై చేసి ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని దాంట్లో స్టఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చీజ్ స్లైస్ తీసుకొని సలాడ్ పైన పెట్టి దాన్ని బటర్ రాసి ఉంచిన వేరొక బ్రెడ్తో కవర్ చేయాలి. ఇంకొక శాండ్విచ్ చీజ్ లేకుండా అదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు గ్రిల్ చేయడానికి గ్రిల్లర్ హీట్ అయిన తర్వాత శాండ్విచ్ని పెట్టి 2 మినిట్స్ వెయిట్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత దాన్ని వేరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, శాండ్విచ్ 2 సైడ్ల గ్రిల్ అయిన తర్వాత దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర గ్రిల్లర్ అవైలబుల్ లేకపోతే దోశ ప్యాన్ మీద దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం మీ పిల్లలకి బెస్ట్ స్నాక్గా ప్రిపేర్ చేయొచ్చు. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. తర్వాత ప్లెయిన్ వెజ్ శాండ్విచ్ కోసం క్యారెట్ని రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటో ఆనియన్స్ని కూడా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లెయిన్ వెజ్ శాండ్విచ్ కోసం 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని బటర్ అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వెజిటేబుల్స్ను లేయర్స్గా స్టఫ్ చేసుకోవాలి. టమాటో, క్యారెట్, ఆనియన్స్ స్టఫ్ చేసిన తర్వాత సాల్ట్, పెప్పర్ స్ప్రింకిల్ చేసుకొని చీజ్ స్లైస్ పెట్టి వేరొక బ్రెడ్తో కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత దాన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ప్రాసెస్. ప్లెయిన్ వెజ్ శాండ్విచ్ వెరీ ఈజీ టు ప్రిపేర్ అండ్ వెరీ టేస్టీ. ఈ 2 టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేస్టీ టండర్. బాయ్ బాయ్.